నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎక్సలెంట్‌గా డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 183 గజాల జీ+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఈ హౌస్ ముందల వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ వచ్చేసి సీసీ రోడ్‌గా వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్‌కి కేవలం 100 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్‌కి ఇది కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ లేఅవుట్‌లో చూసినట్లయితే మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. లేఅవుట్‌లో వచ్చేసి 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 30 ఫీట్‌తో ఉంటుందండి. సేమ్ బిల్డర్ వచ్చేసి టోటల్‌గా 5 హౌసెస్ అనేది ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇక్కడ 2 హౌసెస్ ఆల్రెడీ ఇక్కడ సేల్ అయిపోయాయి. నెక్స్ట్ అక్కడ పక్కన అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో వాటి యొక్క డీటెయిల్స్ గురించి ఇక్కడ మోడల్ హౌస్ అనేది చూపించమని చెప్పడం జరిగిందండి. ఈ హౌస్ అనేది మనం నీట్‌గా వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ గానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఈ హౌస్‌లో వచ్చేసి విత్ ఇంటీరియర్‌తో రావడం జరిగింది. పక్కన ఏదైతే ఇక్కడ ప్లెయిన్ హౌస్ ఉందో వితౌట్ కలర్స్ తోటి దాంట్లో వితౌట్ ఇంటీరియర్ తో సేల్ చేస్తున్నారు. డైమెన్షన్ అన్ని కూడా సేమ్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనం మోడల్ హౌస్ కింద చూద్దాము. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ లో ఉంటుందండి. ఇది గట్కేసర్ మెయిన్ రోడ్ కి ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ కి వచ్చేసి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. గట్కేసర్ మెయిన్ చౌరస్తాకు వచ్చేసి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ అనేది క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 55 ఉంటుందండి. 183 గజాలు అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మోడల్ హౌస్ ఉందో మోడల్ హౌస్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి గార్డెనింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా రావడం జరిగిందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. మంచి మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. 2 కార్లు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజ్ గా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. హౌస్ వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సంప్ ఏరియా రావడం జరిగింది. ముందర చూసినట్లయితే మనకి బోర్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. బోర్ వేస్తే సఫిషియెంట్ గా వాటర్ వచ్చాయన్న విషయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ చేయించారు. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ పైన వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ తోటి దట్టు గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 2 బిహెచ్కే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో 3 బిహెచ్కే రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే సంబంధించినటువంటి హాల్ ఏరియా చూస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చాలా పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. విండో దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూపిస్తున్నామండి. గ్రనైట్ తోటి నీట్ గా ఇక్కడ డిజైన్ చేయించడం జరిగింది. ఇక్కడ వాల్ కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజ్ టీవీ అనేది ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్ లో పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. నీట్గా వర్క్ చేయించారండి. ఈ హౌస్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా పూజా రూమ్ అనేది రావడం జరిగింది. రూమ్ లాగా సెటప్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ చూసినట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేశారు అండ్ వెంటిలేషన్ పర్పస్లో చిన్న విండో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత ఉడకంగా అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా ఆల్మోస్ట్ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న ఉడకంగా చాలా స్పేస్ ఉండే విధంగా డిజైన్ చేశారు.
ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో ప్రతి ఒక్క విండో దగ్గర వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాల్కి వచ్చేసి నీట్గా టైల్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఒకటి డోర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చినటువంటి చౌకటంతో చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ విండో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూప్ రావడం జరిగిందండి. ఎక్కువ సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూస్తున్నాము. బయట వైపు వచ్చేసి పెద్ద సైజ్ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. బయట వైపు కామన్ వాష్రూమ్ ఏరియా అంతా చూస్తున్నాము. స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. నీట్ గా 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK క్లియర్ గా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ చూసినట్లయితే మనకి బాల్కనీ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి చౌకట్ వచ్చేసి 100% వుడ్తో చేయించడం జరిగింది. టేక్ వుడ్తో చేయించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి. నీట్ గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రిల్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఎలివేషన్ సంబంధించినటువంటి వర్క్ అనేది నీట్ గా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి గల్లీలాగా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా చూస్తున్నామండి. హాల్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్ రావడం జరిగింది. నార్త్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ పర్పస్లో పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది చేయించడం జరిగిందండి. వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. పక్కన అయితే సేల్కున్నటువంటి హౌజులలో వితౌట్ వుడ్ వర్క్ వస్తుందండి. ఈ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. జస్ట్ మనం మోడల్ హౌస్ కింద మాత్రమే చూస్తున్నాము. పక్కన వచ్చేసి మనకి సేమ్ డైమెన్షన్లో 3 హౌజెస్ అన్నది కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి షార్ట్ టైంలోనే రెడీ అవుతున్నాయి. పక్కన హౌస్ వచ్చేసి మనకి జస్ట్ 15 days to 1 month టైంలో కంప్లీట్ అవుతుంది. అటువైపు ఉన్నటువంటి హౌజెస్ వచ్చేసి మనకి 6 months టైంలో కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియాకి ఇక్కడ ఉన్నటువంటి హాల్కి వచ్చేసి మధ్యలో ఆర్చ్ అనేది రావడం జరిగిందండి. వుడ్ వర్క్తో చేయించడం జరిగింది కంప్లీట్గా. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. చాలా నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించారు. వెంటిలేషన్ పర్పస్లో పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ సైజ్ చూస్తే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నీట్గా వర్క్ అనేది చేయించారు. ప్లాట్ఫామ్ అనేది మాత్రం చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఏరియా అంతా చూస్తున్నామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్గా పార్సలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అయితే నీట్గా వర్క్ చేయించారు. వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. కనెక్టివిటీ బాగుంటుంది. మంచి లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా చూస్తున్నామండి. పక్కన ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నామండి. నీట్గా సీలింగ్ చేయించారు. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు అనేది చేయించడం జరిగిందండి. సెల్ఫ్లు అనేది నీట్గా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చి గమనించినట్లయితే ఇక్కడ హౌస్ కమిషన్ పర్గోల్ అనేది చేయించడం జరిగిందండి. పక్కన హౌస్ అనేది సేమ్ బిల్డర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యామిలీ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి ఎవరైతే హౌస్ పర్చేస్ చేసిన వాళ్ళు. ఇక్కడ హౌజెస్ యొక్క రేట్ అన్నది 1,55,00,000 రూపాయలు చెప్తున్నారండి. ఈ ప్రైజెస్ అన్నది
ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ఉన్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.